వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఆ మధ్య ఎన్నికల ముందు కృష్ణా జిల్లా గన్నవరం హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కొంతమంది దుండగులు దాడి చేయడం, ఆఫీసును తగలబెట్టడం, అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకుల వాహనాలను తగలబెట్టడం, అక్కడికి వెళ్ళిన టీడీపీ నాయకుల మీద దాడికి తెగబడడం, గన్నవరం నడి ఊర్లోనే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రాళ్ల దాడి, ఆ రాళ్ల దాడిలో ఒకరిద్దరు పోలీసులు కూడా గాయాలయ్యాయి. అంత దారుణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని అసలు బారికేడ్స్ నుంచి యువతలకు కూడా రాకుండా పోలీసులు, వైసీపీ కార్యకర్తలు, గూండాలు కలిసి దాడి చేసిన ఆ దృశ్యాలు చూస్తే ఇప్పటికి కూడా అనిపిస్తుంది ఇంత దారుణంగా చేశారు. అట్లాంటివి చాలా జరిగాయి అనుకోండి, వాటిల్లో ఇదొకటి. అయితే అదంతా చేయించింది అప్పటి ఎమ్మెల్యే, టీడీపీలో గెలిచి వైసీపీతో అంటకాగిన అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దానికి నాయకత్వం వహించాడు. మొత్తం వాళ్ళందరితో ఆ దాడులు చేయించింది టీడీపీ వాళ్ళు, ఎవరు ఇక్కడికి రావద్దు అనేది ఆ రోజున అతని ఇదనమాట. గన్నవరంలో ఎవడు అడుగుపెట్టొద్దు, వీళ్ళేమో ప్రచారానికి వెళ్ళే దీంట్లో ఉన్నారు, ఎన్నికల క్యాంపెయిన్కి, అందుకని ఎవడు రావద్దు అనేది అప్పుడు అంత పెద్ద దాడి చేసి ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించాడు ఆ రోజున వల్లభనేని వంశీ. సో దానికి సంబంధించి అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా అప్పుడున్న పోలీసులు కంప్లైంట్లు కూడా తీసుకోకపోగా పట్టాభి లాంటి టీడీపీ నేతల్ని రివర్స్లో అరెస్ట్ చేసి ఊళ్ళని తిప్పి కిడ్నాప్ చేసిన పరిస్థితులు కూడా చూసాం మనం. సో అప్పుడు కంప్లైంట్ తీసుకొని నేపథ్యంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ పట్టాభి లాంటి వాళ్ళ నేతలు కానీ లేకపోతే ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీ గన్నవరంలో ఆ రోజున కార్యాలయాన్ని తగలబెట్టినప్పుడు అప్పుడున్న కార్యకర్తలు కానీ పెట్టిన కంప్లైంట్ల ఆధారంగా కొత్త ప్రభుత్వంలో కేసులు నమోదయ్యాయి. విచారణ నడుస్తోంది. దాదాపు 30 మంది మీద 35 మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళందరూ యాంటిసిపేటరీ బెయిల్కి కూడా వెళ్ళారు కోర్టుకి. ఇందాకనే కోర్టు కూడా ఆ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే దీంట్లో నంబర్ 37 అయిన నిందితుడు, కీలక నిందితుడు అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈయన దొరకకుండా తిరుగుతున్నాడు, పోలీసులకు దొరకకుండా, ఎక్కడున్నాడో తెలియకుండా, ఒక దశలో దేశం వదిలేసి కూడా వెళ్ళి మళ్ళీ వచ్చాడని ఏదో రకరకాల వార్తలు ఉన్నాయి ఆయన మీద. మొత్తం మీద ఈ 8 నెలల కాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు ఆయన. ఇక హైదరాబాదులో మైహోం భూజా సామ్రాజ్యంలో ఉంటాడు ఆయన. వాళ్ళ తెల్లవారుజామున ఎప్పుడో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఇక హైడ్రామా నడుస్తుంది. ఆయన తరపున ఆయన సతీమణి పంకజశ్రీ, అలాగే ఆయన తరపున లాయర్లు అక్కడికి వెళ్ళి మాకు అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, మాకు అన్యాయం జరిగిపోతుంది, అసలు ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది చట్ట విరుద్ధం, ఏదేదో అసలు వాళ్ళ హయాంలో ఏనాడు కనిపించని మాటలు, వాళ్ళకి తెలియని మాటలన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. చట్టం, రాజ్యాంగం, ఏదేదో నీతులు, పెద్ద పెద్ద నీతులు చెప్పేస్తూ ఉన్నారు. సరే, అది తర్వాత మాట్లాడదాం. సో ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏం జరగబోతోంది, ఇప్పుడు వంశీ ఎక్కడున్నాడు, ఇప్పుడు ఇవాళ కోర్టుగా హాజరుపరుస్తున్నారా, రేపొద్దున హాజరుపరుస్తారా ఏంటి అనేది ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్స్ ఇస్తారు. తర్వాత చర్చను చూద్దాం.